అవును, స్వాతంత్ర దినోత్సవమే. గణతంత్ర దినోత్సవం అని ఎందుకంటారో తెలుసా? రోజు మన చట్టాలన్నీ దీనిలోకి వెలుగులోకి వచ్చింది కదా సార్. ఇంకెవరైనా జవాబు చెప్పగలరా? ఆవిడ షీ ఈస్ క్లోజ్ రిపబ్లిక్ బట్ నాట్ యాక్యురేట్. రిపబ్లిక్ డే అని ఎందుకంటారు 26 జనవరిని? స్వాతంత్రం ఆ రోజే వచ్చింది కాబట్టి అందుకంటారేమో సార్. మన చట్టాలన్నీ అంతేనా సార్? ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అనొచ్చు కదా. ఇండిపెండెన్స్ డే రేపు, గణతంత్ర రేపే దినోత్సవం సార్, ఆ? రేపు ఇండిపెండెన్స్ డేనే. నేనే పొరపాటు. తెల్లదొరల నుంచి మనకు పూర్తి స్వేచ్ఛ వచ్చి స్వాతంత్రం వచ్చినందుక సార్? రేపు 26 జనవరి నాడు 26 జనవరి పూర్తి వచ్చింది అంటారు కదా సార్. ఇంకెవరైనా కదా. జవాబు చెప్పగలరా? చాలా మంది ఉన్నారు గ్రూప్ లో. అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక గవర్నర్ పెట్టినారన్నారు. అంటే అంతవరకు తొలగించే వరకు రిపబ్లిక్ డే. అప్పుడు జనవరి 26కు మనకు పూర్తి వాళ్ళ గవర్నర్ వెళ్ళిపోతారు. ఉషా మేడం తర్వాత ధర్మలత మేడం, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఉషా మేడం చెప్పండి. ఉషా సాగర్ మేడం చెప్పండి. జనవరి 26 రిపబ్లిక్ డే అంటారండి. అంటే ఏంటి? ఎందుకంటే అప్పుడు రెడ్ ఫోర్ట్ మీద జెండా మంది ఎగరేస్తారు పూర్తిగా. రేపు కూడా ఎగరేస్తారు. అవును, అది రాజ్యాంగం రాసిన రోజా సార్? పూర్తి రిపబ్లిక్ డే అంటే పూర్తి స్వతంత్రం వచ్చింది అర్థం. అయ్యో తప్పండి, అది మీరు అదే చెప్తారు 2 సార్లు 3 సార్లు. అదే కాదు, ఆగండి. అదే సార్, మళ్ళా నేను ఇన్నే చెప్తుంటే అదే అర్థమయ్యేది. సరే వినండి. మనకు స్వతంత్రం రావాలని చెప్పేసి చాలా రోజుల పాటు ప్రయత్నం చేశారు. చేస్తే అందులోపల 2 రకాల వాళ్ళు ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఫార్మ్డ్ సార్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఫార్మ్డ్. కానీ అది కూడా ముందే వచ్చింది. ముందే వచ్చినా కూడా వాళ్ళు 2 నెలలు 3 నెలలు డిలే చేసి 26 జనవరికి చేశారు. ఎవరైనా జవాబు చెప్పగలరా అంటున్నాను. మీరే చెప్పండి. సో స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చిన రోజు అంటే బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన చేసి ఎవరిని వారిని స్వాతంత్రం వచ్చేసింది అని చెప్పి చెప్పడం అన్నమాట. అది మనకు స్వాతంత్ర దినోత్సవం. అయితే స్వాతంత్రం వచ్చే ముందు ఏమైందంటే చాలా రోజుల ముందే, అంతకుముందు ఏంటంటే మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ కింద ఉండేది. ఆ తర్వాత మనకేమైందంటే ముందు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు? బిజినెస్ కోసం వచ్చారు. వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు మెల్లమెల్లగా రాజ్యాలన్నీ కూడా తీసుకోవడం మొదలెట్టారు. అలా తీసుకొని వాళ్ళు కావాల్సిన హింస చేస్తూ ఉన్నారు అనమాట. అందుకని చెప్పి 1857 లోపల సిపాయిల తిరుగుబాటు చేసామన్నమాట. చేస్తే అది కూడా ఏమైందంటే చిన్న ముక్కల్లాగా తయారైపోయింది. అంటే లీడర్, ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, బహదూర్ షా జఫర్ అని చెప్పేసి. ఆయన లీడర్షిప్ లోపల బాగా చేశారు కానీ తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడము, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ అయింది. ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ అయిందో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మన భారతదేశంని వాళ్ళ కింద ఒక డామినియన్ స్టేటస్ అంటారు, అంటే వాళ్ళ కింద ఉండేలాగా వాళ్ళ రాజ్యాంగంలో ఒక భాగం లాగా చేసుకున్నారన్నమాట. మనది చేసుకున్నారు. అప్పటి వరకు కూడా మనం వాళ్ళ రాజ్యాంగంలో భాగం కాదు. అంతవరకు కూడా వాళ్ళకి ఎలా ఉందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ చెన్నై ఇలా ఉండేది. ముందు వాళ్ళు వచ్చింది బెంగాల్కి వచ్చారు. ఎందుకంటే బెంగాల్ బాగా సారవంతమైనటువంటి ప్లేసు, ఖనిజాలు అవి కూడా బాగా దొరుకుతాయి. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ముందుగా బెంగాల్కి వచ్చారు. బెంగాల్ని పరిపాలిస్తూ మిగతా ప్రాంతాలకు వచ్చారన్నమాట. వచ్చినందువల్ల ఏమైపోయింది, అలా కంప్లీట్ గా దేశం అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. అయినా కూడా ఇంకా చిన్న రాజ్యాలు చాలా మిగిలిపోయినాయి. ఆ చిన్న రాజ్యాలు వీళ్ళకే సహాయం చేస్తుండేవి. సరే 1857 వచ్చేసరికి ఏం చేశారంటే వాళ్ళు పరిపాలించే ప్రాంతముగా డామినియన్ అంటారు, ఆ స్టేటస్ ఇచ్చారు. ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తున్నారు. అలా వస్తే కొన్నాళ్ళకు మనకు కాంగ్రెస్ ఫామ్ అయింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది కూడా బ్రిటిష్ వాళ్ళే, ఏవో హ్యూమ్స్ అని చెప్పి ఆయన, తర్వాత మళ్ళీ అందులో WC బెనర్జీ అని ఆయన, వీళ్ళంతా కలిసి మొత్తం మీద ఎలా అయితేనేంటి దానికి ప్రారంభించారు. వెళ్తున్న తర్వాత ఏమైందంటే ఒక సమయం లోపల 2 గ్రూప్స్ గా విడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అతివాదులని మితవాదులు అని చెప్పి. మితవాదులు అంటే కొద్దిగా మోడరేట్ గా ఉండేవాళ్ళు. అతివాదులు అంటే ఎవరంటే లాల్ పాల్ అని చెప్పేసి 3 ఉన్నారు అన్నమాట. లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ అని 3. వీళ్ళ ముగ్గురు మంచి యాక్టివ్ గా కూడా ఉండేవాళ్ళు. ఇందులోపల అందరినీ కూడా ఐక్యం చేసిన ఆయన పేరు బాల గంగాధర్ తిలక్. ఈ బాల గంగాధర తిలక్ గారిని ఏం చేశారంటే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు ఈయన అని చెప్పేసి ఆ సమయం లోపల వీళ్ళు బెంగాల్ ని 2గా విడిపోయింది అనమాట. ఇట్లా బెంగాల్ ని 2 ముక్కలు చేశారు.
ఎందుకంటే అప్పటిదాకా కూడా బెంగాల్ చాలా సారవంతమైనది, చాలా పెద్ద స్టేట్, అంటే చాలా తెలివైన వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకని ఏం చేశారంటే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఏదైతే అంటామో దాన్ని ఈస్ట్ బెంగాల్ గా చేశారు. ఇక్కడ మన ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్, తర్వాత పక్కనున్న ఒరిస్సా ఇదంతా కలిపి వెస్ట్ బెంగాల్ గా చేశారు. ఇట్లా 2 స్టేట్స్ గా విడుదల చేసేసారు లార్డ్ కర్జన్ అని చెప్పేసి ఆయన 1905 లో. ఆ తర్వాత ఇక మన వాళ్ళు అప్పటి నుంచి గొడవలు అవి కూడా ఎక్కువ చేద్దాము అనుకునేసరికి ఆ గొడవలు బాగా చేసే వారి లోపల ఈయన మన బాలగంగాధర్ తిలక్ ఈయన అప్పటికే అందరినీ హిందువులను కలపడం కోసం అని చెప్పి వినాయక చవితి కూడా ప్రారంభించారు మహారాష్ట్రలో. అది గ్రాడ్యువల్ గా మన తెలంగాణ, మన బంగారు తెలంగాణ, సారీ తెలంగాణ అంటే కుదరదు, మా బంగారు తెలంగాణలోకి వచ్చింది. వచ్చి అలా చక్కగా మిగతా ప్రాంతాల్లోకి కూడా బాగా వెళ్ళింది. ఈ తర్వాత జనాలందరూ కూడా ఒక దగ్గర కలిసేవాళ్ళు, అందరూ కూడా పేరుకు కలవడం, పండుగ కోసం కలవడమే గాని ఉన్న వాళ్ళందరూ కూడా దేశం గురించి చర్చించుకునే వాళ్ళు అనమాట. ఈ సమయం లోపల ఈ సమయంలో ఏమైందంటే ఆయనను తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. చాలా యాక్టివ్ గా ఉన్నారని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ ని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. 1908 నుంచి 1914 వరకు, అంటే సుమారుగా 6 ఏళ్ల పాటు పెట్టేశారు. అక్కడ ఆయన కృషించిపోయారు. తర్వాత 1-2 years లో బయటకు వచ్చి చనిపోయారు. బేసికల్ గా ఆయనకి ఎక్కువ ఓపిక లేకపోయింది. ఇండియా లోపల ఒక వాక్యూమ్ ఏర్పడిపోయింది, అంటే ఎవరు నాయకుడు అనేది తెలియకుండా పోయింది. ఈ సమయంలోనే మనకు ఫస్ట్ వరల్డ్ వార్ కూడా నడుస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం. ఈ సమయం అంతా అయినప్పుడు మన వాళ్ళు కూడా కామ్ గా ఊరుకున్నారు, యుద్ధం అయిపోయిన తర్వాత బాగానే ఉంటది అని చెప్పి. తీరా చూస్తే యుద్ధం అయిపోయింది 18 లోపల, కానీ 19 లోపల జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అయింది. అది అప్పుడు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉండేవారు. ఆయన ఇక్కడికి రావడం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని లీడ్ చేయడము. ఆయన ఏం చేశారంటే ఎవరు కూడా ఏం చేయదు, అందరూ వెళ్ళి ఆయుధాలు పట్టుకొని వెళ్ళిపోతే బ్రిటిష్ వాళ్ళతోటి గెలవలేము, సహాయ నిరాకరణోద్యమం, ఓకే, అహింస, ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించారు. ప్రారంభిస్తే వీటి లోపల ఏమైందంటే చాలా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత మన వాళ్ళు కొంతమంది ఆవేశంతో చోరీ చోరా ఒక ఇన్సిడెంట్ అని జరిగింది అనమాట. అది జరగగానే సహాయ నిరాకరణోద్యమం కాస్త ఆయన క్యాన్సిల్ చేశారు. పోలీస్ స్టేషన్ తగలబెడతారా మీరు నా పర్మిషన్ లేకుండానే, అది ఒకటే ఇన్సిడెంట్ కదా అని చెప్పి పాపం ఆయనకు చాలా మంది చెప్తారు కానీ ఆయన ఊరుకోరు. అయితే ఈ సమయంలోనే హిందూ ముస్లిం భాయి అది అనుకుంటూ అట్లా కూడా కలిపారు అనమాట. కలపడంతో చాలా మంది హిందువులకు అది పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అండ్ ముస్లిమ్స్ క్లియర్, వాళ్ళకు క్లారిటీ ఉంది వాళ్ళకి ఏం కావాలి అనేది. హిందువులలో ఇంకా అది లేదు. మనము వాళ్ళు వీళ్ళు భాయి అనుకునేం కాదు, వాళ్ళకి అట్లా ఉండేది కాదు, వాళ్ళకి మతమే ముందు ప్రాధాన్యం ఉండేది. 1927 వచ్చేసరికి సైమన్ కమిషన్ వచ్చింది. దాన్ని ఎలా అయినా సరే వెనక్కి పంపించాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ సమయం లోపల దీని లోపల లాలా లజపత్ రాయ్ గారిని చాలా దారుణంగా కొట్టి చంపేస్తారు అనమాట. రక్తం బాగా ఇదైపోయి దారుణంగా చనిపోతారు ఆయన. చనిపోయిన తర్వాత అప్పుడు అది అత్యంత క్రూరమైనటువంటి చర్య అన్నమాట. అది అయిపోయిన తర్వాత మన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరిగే ముందే మన వాళ్ళు ఏమని డిసైడ్ చేసుకున్నారంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళ కింద మనము స్వతంత్ర యూనిట్ గా బతుకుదాం, ఆటోనామస్ గా బతుకుదాం. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే మనం అలా కాదు, మనం ఏంటంటే పూర్ణ స్వరాజ్ 1930 లోపల పూర్ణ స్వరాజ్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. డిక్లేర్ చేసుకొని 26 జనవరిని స్వాతంత్ర దినోత్సవంగా డిక్లేర్ చేసుకున్నారు. ఏ రోజు? జనవరి 26ని స్వాతంత్ర దినోత్సవంగా పెట్టుకున్నారు. ప్రతి ఇయర్ కూడా స్వాతంత్ర దినోత్సవం 26 జనవరి నాడు పెట్టుకునేవాళ్ళు. అలా కొన్నాళ్ళు కంటిన్యూ అయింది. ఇంకా తర్వాత యుద్ధం అంతా అయింది. తర్వాత అందులోకి రకరకాల కాంగ్రెస్ లీడర్స్ వచ్చారు. అందులోపల మన సుభాష్ చంద్రబోస్ వచ్చారు. అయితే సుభాష్ చంద్రబోస్ పద్ధతులు గాంధీ గారికి నచ్చేవి కాదు. ఆ సమయం లోపల సుభాష్ చంద్రబోస్ గారు ఒకసారి గెలుస్తారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి. రెండోసారి ఆయన నిలబడితే ఆయన మీద వేరే వాళ్ళు పోటీ చేయడానికి ఇష్టపడరు. మహాత్మా గాంధీ ఏం చేశారంటే ఈయన పోటీగా నిలబెడదామని చాలా మందిని ట్రై చేశారు. నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు కూడా భయపడి రారు పోటీకి. అప్పుడు మన పట్టాభి సీతారామయ్య అని ఆయన నిలబెడతారు వాళ్ళు తెలుగుటి. ఆయన ఓడిపోతాడు, 2 ఓట్లతోనే ఓడిపోతాడు. మహాత్మా గాంధీ సపోర్ట్ చేసినా కూడా ఓడిపోతాడు. సుభాష్ చంద్రబోస్ గెలిచేసరికి మహాత్మా గాంధీ గారికి బోస్ గారికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఆయన అంటాడు నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి, నీ లోపల ఆవేశం ఎక్కువ. మరి ఫాలోయింగ్ చూస్తే వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ సుభాష్ చంద్రబోస్ కి ఎక్కువ ఉండేది. ఎక్కడ విన్నా సుభాష్ చంద్రబోస్ పేరు ఉండేది. కానీ ఆయనకు గాంధీ గారు అంటే ఇష్టం ఉండి ఆయన అభిప్రాయానికి చాలా విలువిస్తుండేవారు. అయితే ఆ సమయంలో ఆయన అన్నారు లేదు, నువ్వు నీ కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్తే గానీ ఇది జరగదు అని చెప్పేసి ఆయన అంటారు. అప్పుడు ఈయన అంటాడు అలా కాదు, మీరు వినండి నా మాట, ఇది సరైన సమయం మనము వారి దగ్గర గుంజుకోవడము లేదు. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, ఇది జరగగానే వాళ్ళు మనకు స్వాతంత్రం ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు అన్నారు అని చెప్తారు. ఈయన అంటాడు సుభాష్ చంద్రబోస్ మరి అది మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మనకు జలియన్ వాలా బాగ్ లోపల ఊచకోత పోసేశారు, వందలాది మందిని చంపేశారు, ఒక్కరిని మిగల్చకుండా జనరల్ డయర్ అందరినీ చంపేశాడు. మరి కాబట్టి మళ్ళీ అదే జరగదని గ్యారంటీ ఏంటి అని కోపం వస్తుంది. అట్లా ఇద్దరికి మాటల మీద వస్తుంది. సరే సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోవడం మొదలెట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్ గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకోవడానికి వెళ్తారు. సరే అదొక పెద్ద కథ, మళ్ళీ ఇంకో రోజు తెలుసుకుందాం.
తెలుసుకుందాం. ఇదే సమయం లోపల 1942 లోపల మనకు ఈ రెండో ప్రపంచ యుద్ధం అవుతుంది. అప్పటికి మహాత్మా గాంధీ గారు రియలైజ్ అవ్వడము, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా రియలైజ్ అవ్వడము, అప్పుడు మనకు క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇక మా దేశాన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి అది జరగడము జరిగిందనమాట. అదైన కొన్ని రోజులకు ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లోపల 1945 లో ఎలక్షన్స్ జరిగాయి మొత్తం ఇండియా మొత్తం. అందులోపల ముస్లిం లీగ్ ఎక్కడెక్కడ ముస్లింస్ ని నిలబెట్టిందో అక్కడ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా తుర్కోళ్ళని నిలబెట్టింది. తుర్కోడు వాళ్ళు పట్టుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది. గెలవగానే ముస్లింస్ అప్పటికే చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళకి వేరే దేశం కావాలి అనే దీంట్లో ఉన్నారు. దాంతో వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళకి అర్థమైంది మేము ముస్లిం లీగ్ నుంచి ఇంకా గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే మేము హిందువులను చంపితే తప్ప ఇంకా మాకు మా రాజ్యం వచ్చే అవకాశం లేదు అని చెప్పి డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి అందులోకి దిగారనమాట. దాన్ని డాడ్ అంటారు, డైరెక్ట్ యాక్షన్ డే అని. అతి త్వరలో మీకు బెంగాల్ ఫైల్స్ అని ఒక సినిమా వస్తుంది, అందరూ చూడండి. ఆ డైరెక్ట్ యాక్షన్ డే లో వెళ్ళిన తర్వాత హిందువులందరినీ ఊచకోత పోసేస్తారు, చాలా దారుణంగా చంపేస్తారు. పాపం హిందువులు కొంతమంది కాపాడుకోగలుగుతారు, కానీ అప్పటికే బెంగాల్ మనకు దాదాపుగా దూరమైనటువంటి పరిస్థితి అన్నమాట. సరే ఏది ఏమైతేనేంటి మొత్తం మీద వాళ్ళు కూడా చక్కగా 2 భాగాలు చేసేసేసి ఆ 2 భాగాలని ఈస్ట్ బెంగాల్ తర్వాత ఈ పాకిస్తాన్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి హిమాలయాలకు అడ్డు ఉన్న భాగాలు, ఈ రెండింటిని పాకిస్తాన్ కి ఇచ్చి, అరే పాపం పాకిస్తాన్ మళ్ళీ బీదవాళ్ళు, వాళ్ళకి మనం డబ్బు ఇవ్వాలని ఆ రోజుల్లో 60 కోట్లు 70 కోట్లు వాళ్ళకి మన డబ్బు కూడా ఇచ్చేశారు. అది ఎంత అంటే అసలు ఆ రోజుల్లో కోట్లు అంటే ఈ రోజుల్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తో సమానం. మన దగ్గర తినడానికి తిండి లేదు, కానీ పాకిస్తాన్ కి మనము సెపరేట్ అయినందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ప్లస్ మన దగ్గర ఏమైంది, హిందువులందరూ ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు, ముస్లిమ్స్ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు అన్నారు. అనేసరికి ఏమైంది, పాకిస్తాన్ లో 20%, బంగ్లాదేశ్ లో 30% హిందువులు ఉన్నారు. వాళ్ళు పర్వాలేదులే అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మీకు బంగ్లాదేశ్ లో 15%, పాకిస్తాన్ లో 1% కంటే తక్కువ హిందువులు, అందరినీ చంపేశారు, ఊచకోత పోసేశారు. తర్వాత హిందూ దేవాలయాన్ని కూల్చేశారు, హిందువులందరినీ కూడా అణగదొక్కేశారు. బంగ్లాదేశ్ లో కూడా ఎక్కడ రాసుండదు హిందువులకు ప్రమోషన్స్ ఇవ్వద్దు అది ఇది అని చెప్పి, కానీ మొత్తం ఒక్క హిందువు కూడా టాప్ పొజిషన్స్ లో ఉండడు. సో కానీ అట్లా చేసి మొత్తం మీద బంగ్లాదేశ్ ఇప్పుడు మరీ క్రూరంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైతేనేంటి ఇండియా ఏమైంది, డైరెక్ట్ యాక్షన్ డే అయిన తర్వాత కూడా ఇంకా ఈ మహాత్మా గాంధీ గారి పద్ధతులను చాలా మంది అసహించుకునే వాళ్ళు, మన దగ్గర తినడానికి తిండి లేదు, ఈయననేమో పాకిస్తాన్ కి డబ్బు ఇచ్చారని. అదే సమయంలో ఏమైంది, మన కాశ్మీర్ ని హరి సింగ్ అని ఒక ఆయన పరిపాలించేవాడు. ఆ హరి సింగ్ పరిపాలిస్తే ఆయన ఏం చేశాడు, ఇండియాలో కలపాలా పాకిస్తాన్ లో కలపాలా అనే ఒక ఆలోచనలో ఉన్నాడు ఆయన. కానీ ఆయన హిందూ కాబట్టి ఇండియాలో కలపాలనుకున్నాడు, హిందూ ధర్మం ఉందని. బట్ ఇందులోకే కానీ ఏది డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, పాకిస్తాన్ వాళ్ళు రావడము, శ్రీనగర్ దాకా వచ్చేస్తారు ఆల్మోస్ట్ వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఆక్యుపై చేయడానికి. అప్పుడు అతను నేను ఇండియాలో కలుపుతాను అని చెప్పి సక్సెషన్ అగ్రిమెంట్ అంటారు, అంటే నేను మీతో కలిసిపోతానని. ఆ అగ్రిమెంట్ రాసిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి కొడతాము. ఆ విధంగా హిందువులు చాలా మందిని ఊచకోత పోసేశారు. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కి వెళ్తున్న హిందువులందరినీ చంపేశారు. అక్కడి నుంచి వస్తున్న వాళ్ళలో ఒక 1% ముస్లింస్ ని మనం కూడా చంపేశాము. సో ఏది ఏమైతేనేంటి చాలా క్రూరంగా జరిగినటువంటి రోజు ఈ రోజు అత్యంత దురదృష్టకరమైనటువంటి రోజు. 14వ ఆగస్టు అనేటటువంటిది అత్యంత క్రూరమైనటువంటి రోజు. సరే రెండో రోజు నాడు తర్వాత మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలి, అటు లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరే పోటీ. సరే 15 మంది ఉంటే 15 మందిని మహాత్మా గాంధీ గారు ఓటేయమన్నాడు. 14 మంది వల్లభాయ్ పటేల్ గారికి ఓటేశారు, ఒకరు ఎవరికి ఓటేయలేదు. నెహ్రూ కూడా ఓటేయలేదు, అయినా వల్లభాయ్ పటేల్ గారికి కూడా ఓటేయలేదు. సరే అప్పుడు గాంధీ గారికి ఏంటంటే నెహ్రూ అంటే చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే నెహ్రూ చూడడానికి కొద్దిగా పాలిష్డ్ ఉంటాడు, ఈయన వల్లభాయ్ పటేల్ ఏమో నాలాగా పెద్ద బిచ్చగాళ్ళలాగా ఉంటాడు. ఉండేసరికి నాకు నచ్చలేదు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా శక్తిమంతుడు, ఈయనకు గాంధీ గారికి ఇష్టమీన. కానీ ఆయన అంటే మంచిగా సిగరెట్లు తాగుతాడు, అమ్మాయిలతో మంచిగా మాట్లాడగలుగుతాడు, సిగరెట్లు బాగా ఇది చేయగలడు, ప్లస్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు, ఆయన అందరితోని కలవగలడు, ఫారిన్ పాలసీ కూడా చాలా బాగుంటది అని చెప్పేసి వారు ఏం చేశారంటే మహాత్మా గాంధీ ఈయనని అడుగుతారు, నువ్వు నీ నామినేషన్ విత్డ్రా చేసుకో అని అడుగుతారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి. ఈయన మహాత్మా గాంధీని గౌరవించి, ఆ రోజుల్లో ఒకటేంటంటే ఎవరు గాంధీ గారితో విడిపోయినా కూడా వాళ్ళు గౌరవించే విడిపోయారు, కానీ ఎవరు కొట్లాడలేదు ఆయనతోటి. ఆయనను జాతిపితగానే వాళ్ళందరూ అనుకున్నారు. దాంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ గా అవ్వడం జరిగింది. ఈయన నెహ్రూ గారు అనుకున్నట్టుగానే మంచి అడ్మినిస్ట్రేటర్ నెహ్రూ, ఆయన దేశాన్ని పరిపాలించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ రాజ్యం లోపల మనం చాలా ఏళ్ళు ఉన్నాము. సరే ఎట్లయితేనేంటి 2014 లోపల స్వాతంత్రం వచ్చి మహోన్నతమైనటువంటి రాజు మనకు దొరికాడు, ఒక మనస్ఫూర్తిగా ఒక సన్యాసి, ఒక ప్యూర్ హిందువు, అలాంటి వారు మనకు దొరికారు. వారి ఆధ్వర్యంలో దేశం ఇంకా ముందుకెళ్తుందని ఆశిద్దాం.
ఈ రోజు వచ్చినప్పటి నుంచే కదా సార్ దేశం బాగుంది, అంత క్రితం ఏం బాగుంది సార్ కాంగ్రెస్ 70 ఏళ్ల పరిపాలనలో. అనుకోకుండా నాకు దొరికిన ఈ చిన్ని అవకాశము దేశం గురించి మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాట్లాడాలని అనుకోలేదు, మీ అందరి ప్రోద్బలం వల్ల మాట్లాడాను. జై శ్రీరామ్. ఒక్క విషయం మర్చిపోయాను, మరి 26 జనవరి అప్పటిదాకానేమో 14th ఆగస్టు 15th ఆగస్టు మరి స్వాతంత్ర దినోత్సవం అయింది. మరి 26 జనవరి ఏమో ఆ రోజు వరకు 26 జనవరిని మనము స్వాతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం. సో మరి ఎట్లా 26 జనవరి మరి దాన్ని వదిలేయడం ఎవరికి ఇష్టం లేదు. అందుకని ఏం చేశారంటే అంబేద్కర్ గారి గైడెన్స్ లోపల ఒక డ్రాఫ్ట్స్ కమిటీ, అంటే రాసేటోళ్ళు అందరు కలిపి చాలా మంది కలిసి రాజ్యాంగం రాయాలి. రాజ్యాంగం అంటే ఏంటి? నియమాలు, మనం ఏం పాటించాలి, ఎలా ఉండాలి, ఈ నియమాలన్నీ ఆయన ఆధ్వర్యంలో. ఆయన మన ఇండియాలో అందరికంటే ఎక్కువ చదువుకున్నది ఎవరంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అంటే మన మొత్తం మనకు తెలిసిన, ఇప్పుడు మీకు తెలిసిన ఒక 100 మంది పేర్లు చెప్పండి, ఆ 100 మందిలో కూడా హైయెస్ట్ టాలెంట్ అంటే ఆయనకే. అంటే సుభాష్ చంద్రబోస్ అట్లాంటి వాళ్ళతో పోల్చలేము, సుభాష్ చంద్రబోస్ గారి మార్గం వేరు, కానీ అంబేద్కర్ గారు డిగ్రీల విషయంలో కానీ తెలివితేటల విషయంలో కానీ బాగా ఎక్కువ. ఆయన రాయకపోయిన రాజ్యాంగము ఆయన కింద చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ రాసిన దాన్ని ఆయన స్టార్ట్ చేయడము, ఫైనల్ గా దాన్ని ఇది చేయడం. అది చేసిన తర్వాత ఏమైంది, అది రెడీ అయిపోయింది. 2 years లో రెడీ అయిపోయింది రాజ్యాంగం. నవంబర్లోనే రెడీ అయిపోయింది, నవంబర్ అక్టోబర్లోనే రెడీ అయింది అనుకుంటా. వాళ్ళు ఏమన్నారంటే రెడీ అయినా సరే మనం 2 నెలలు వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి జనవరి 26 వస్తుంది కదా, ఆ రోజును మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే 1930 లోపల మనము పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసుకున్నప్పటి నుంచి మనం స్వాతంత్ర దినోత్సవం చేస్తున్నాము జనవరి 26 నాడు. కాబట్టి దాన్ని వదులుకుంటే ఆ డేట్ రిపబ్లిక్ డేగా చేసుకుందాం. అంటే రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటిది. రాజ్యాంగము ఏ రోజైతే అమలులోకి వచ్చిందో అది 1950 లోపల రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన దేశాన్ని రిపబ్లిక్ ఇండియా అని చెప్పేసి అన్నారు అన్నమాట. అంటే ఒక రిటర్న్ రూల్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అన్ని రాజ్యాంగాల కంటే కూడా పెద్దది మన రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగంలోంచి తీసుకున్నాం, జర్మనీ రాజ్యాంగంలోంచి తీసుకున్నాం, కెనడాలోంచి తీసుకున్నాం, జపాన్ లోంచి తీసుకున్నాం, బ్రిటన్ లోంచి తీసుకున్నాం. ఇలా అన్ని రాజ్యాంగాలలోంచి బెస్ట్ పాయింట్స్ అన్ని తీసుకొని వాటిని మళ్ళా ఇండియాకి సూట్ అయ్యేలాగా రాసి చాలా పెద్ద టీం వర్క్ చేసి ఆ రాజ్యాంగంలో ఎక్కడ చూసినా కూడా హిందూ ఇదయ్యేలాగా రాముడి ఫోటోలు అవి ఇవి పెట్టి అత్యంత ఉన్నతమైనటువంటి రాజ్యాంగం తయారు చేసి మనందరినీ కూడా ఇలా స్వతంత్రంగా ఉంచారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఒక మహోన్నతమైనటువంటి భారతవర్షం, కింపురుష వర్షం ప్లస్ భారతవర్షం 2 కలిపి మనకు కొంత భాగం మనకు దొరకడం అనేది మన అదృష్టము. ఈ అదృష్టాన్ని ఇలాగే కాపాడుకుందాము, మన భారతదేశాన్ని ఇలాగే కాపాడుకుందాము. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశం చాలా సంతోషం ఇస్తుంది. ఇవన్నీ మాట్లాడాలనుకోలేదు, కానీ దేవుడి దయ వల్ల మాట్లాడగలిగాను. అందరికీ జై శ్రీకృష్ణ. మన ప్రవచనం ప్రారంభించుకుందాం. ఎవరికైనా మన దేశం పైన చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. తెలియలే అసలు చిన్నప్పటి నుంచి. సార్ మీరంతా ఓపెన్ గా చెప్పలేదు సార్, మీరు అసలు ఓపెన్ గా చెప్పలేదు సార్. ఇది ఏమన్నా దాచేనా? కంప్లీట్ గా చెప్పండి. ఎందుకంటే ఏం న్యాయం అండి అసలు? 70 ఏళ్ల కాంగ్రెస్ లో మనం ఏం బాగున్నాము, ఏం బాగా పాలించారు, గాంధీ గారు ఎందుకు వల్లభాయ్ పటేల్ ని తొక్కేశారు, ఇవన్నీ ఎంత న్యాయం అండి ఇవన్నీ? ఇంకా అవి మనము మాట్లాడకూడదు కదా పబ్లిక్ ఫోరమ్స్ లో. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజుల పరిస్థితులు మనకు తెలియని వాటిని ఎక్కువ మాట్లాడడం మంచిది. నేను కూడా ఇమోషన్ అవుతానండి వచ్చినప్పుడు, చాలా బాధేస్తుంది. కంట్రీ అందరికీ బాధేస్తుంది. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే ఇలా ఉండేది కాదు కదా దేశం ఇంకా చాలా అభివృద్ధి చెందేది. కాకపోతే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఆలోచించిన పద్ధతి తప్పు కాదు. ఆయన ఏమనుకున్నారు, ఈయనైతే మంచిగా సిగరెట్ తాగగలరు, అమ్మాయిలతో ఈయన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నాలాగా సిగ్గు అమ్మాయిలతో మాట్లాడడమేనండి, అమ్మాయిలతో మాట్లాడడమే. వెనకాల ఉన్నదంతా ముస్లిమ్స్ సపోర్ట్, మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని పైనుంచి ముస్లిమ్స్ తోనే. పబ్లిక్ ఫోరం కదా, వదిలేద్దాం. సో అంతగా నిజమే. కానీ అంటే నేనేమంటానంటే నిజమే, కానీ ఆ రోజుల్లో నెహ్రూ అది గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే మొదటి పంచవర్ష ప్రణాళిక చాలా సక్సెస్ఫుల్ ఇండియా లోపల. మీకు పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి పంచవర్ష ప్రణాళికలు చేశారు. బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి దేశమంతా కూడా సరిగ్గా డెవలప్ అవ్వాలంటే ముందు వ్యవసాయం పంచవర్ష ప్రణాళిక, తర్వాత 2వ పంచవర్ష ప్రణాళిక లోపల ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 3వ పంచవర్ష ప్రణాళిక లోపల 2 సగము, ఇటు కొంత వ్యవసాయము ఇటు ఇండస్ట్రీస్.
అట్లా పెట్టి చేశారు వారికి. ఇప్పుడు ఏమైందంటే అల్టిమేట్లీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, బేసికల్ గా ఏంటంటే వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్, వాళ్ళకి ముస్లిమ్స్ వాళ్ళతో ఎక్కువ ఇబ్బంది లేదు. అప్రోచ్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంది సార్. ఇప్పుడు ఇంత పెద్ద కంట్రీని ఎంత ఫ్యూచర్ ఆలోచించాలి, టెంపరీగా వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుని మొత్తం ముస్లింస్ ఎక్కడెందుకు కాపారు. ఆ రోజు ఖచ్చితంగా ఉంటే వాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చేవా దేశానికి? సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ ఉన్న 15 మంది లోపల 14 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ని సపోర్ట్ చేశారంటేనే దట్ క్లియర్లీ ఇండికేట్స్ హూ ఇస్ ఎ క్లియర్ విన్నర్. అండ్ ఈవెన్ దట్ 15th పర్సన్ ఆల్సో డిడ్ నాట్ ఓట్ ఫర్ నెహ్రూ. తన ఓటు నుంచి బయటకు వచ్చేసాడు అంతే. ఆయన ఓటు వేసిన వాళ్ళు న్యాయంగానే ఆలోచించారు. గాంధీ అండ్ నెహ్రూ బాగా మోసం, అందులో డౌట్ లేదు. అందుకే సార్ ఇప్పుడు చాలా మంది ఓల్డ్ టైమర్స్ గాంధీ గారి డెసిషన్ ని చాలా కొంచెం కోపగిస్తుంటారు. అంటే ఆయన అలా చేయకుండా ఉంటే మన దేశం వేరేగా ఉండేది కదా. ఏది ఎలా జరగాలందో అలా జరిగింది. ఇప్పటికైనా మన దేశము ఒక పవర్ఫుల్ హస్తాలలో ఉంది. ఎప్పటికైనా కూడా మనము తప్పకుండా ఇంకో 10-15 ఏళ్లలో మనం విశ్వ విజేతలుగా మారుతాము. ఆ ఆశయంతో ఉండండి. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడికి ఇష్టమైన దేశము భారతదేశము, అలా గుర్తుంచుకోండి. పద్మప్రియ గారు, ఇందాక మీరు మాట్లాడుతుంటే నేను అడ్డొచ్చాను. ఏం లేదు సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు చెప్తూ ఉంటే నేను జస్ట్ నా థాట్స్ లో ఏమొచ్చిందంటే సార్, 70s, 60s టైంలో ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని అంత టోటల్లీ మూవీస్, ఎంటర్టైన్మెంట్ అండ్ వీటిల్లో పడిపోయి ఓటు కాంగ్రెస్ కి 70 ఏళ్ళగా ఎందుకు ఇచ్చారు సార్? వై వర్ దే నాట్ అవేర్ దట్ దే వర్ లివింగ్ ఇన్ ఎ క్రాప్ లైఫ్? ఎంత దరిద్రపు జీవితం ఆ రోజుల్లో, ఎంత దరిద్రంగా ఉండేది మన పరిస్థితి. తెలంగాణలో ఇచ్చారు కదండి, ఇప్పుడు తెలంగాణలో నేను అంటే అది మాట్లాడాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. కానీ క్లుప్తంగా ఒకటి అర్థం చేసుకోండి ఏంటంటే, మన దేశం వచ్చినప్పుడు వదిలేసేయండి, 1992 వరకు కూడా మన దేశం ఓపెన్ అప్ కాలేదు. మనకు అప్పటికే వేరే మన పక్క దేశం పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లోపల ఫారిన్ కార్స్ తిరుగుతున్న సమయంలో ఇండియాలో మారుతి కారే గొప్పది. 92-93 ఒక్క నిమిషం. కాబట్టి ఏంటంటే అప్పటి పరిస్థితులకు ఇండియాని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోవడం వల్ల మన దేశం లోపల వేరే గ్రోత్ రాకపోవచ్చు. కాకపోతే మన దగ్గర ఏమైందంటే ఆ రోజు లోపల నీతి నియమాలు, ఆ రోజుల లోపల మీరు పార్లమెంట్ లో ఎలక్ట్ అయినటువంటి అందరిలో ఒక 70% లాయర్లు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ స్టేట్స్ మెన్, చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. నా పాయింట్ ఏంటంటే, ఈ కాంగ్రెస్ ని ప్రజలు ఎందుకు తన్నేలేదు? అప్పుడు ఎందుకు చేయలేదు? ఎవ్రీబడి వాజ్ ఎవర్. అరే నేను నా చిన్నప్పుడు మనం ఇంకో రోజు మాట్లాడుకుందామా? ఏంటి ఇంగ్లీష్ సినిమాల్లో మొబైల్స్ అన్ని వచ్చేసాయి, మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమీ లేదు, ఇంకా వైర్ల తోటి ఫోన్ లో మాట్లాడుతున్నాం మనం అని నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఇది తప్పు ప్రజలదే కదా సార్. గవర్నమెంట్ ని నువ్వు కంట్రోల్ చేయగలిగిన సత్తా నీ చేతిలో. ఒక నిమిషం, మనము పార్టీలను ఇప్పుడు క్రిటిసైజ్ చేయొద్దు. నేను స్ట్రాంగ్ బీజేపీ అయినప్పటికీ కూడా వేరే పార్టీలను ఎందుకు ఏమన్నానంటే, అప్పుడున్న ఆప్షన్స్ తక్కువ. అప్పుడున్న ఆప్షన్స్ మనకు రెండే, ఒకటి కమ్యూనిజము, ఒకటి గవర్నమెంట్ తప్పను సార్. నేను ప్రజలదే తప్ప అంటాను. ప్రజల లోపల కూడా ఒక్క నిమిషం, ప్రజల లోపల కూడా అప్పుడు సెలెక్ట్ చేసుకునేటటువంటి దానికి ఉన్న ఆప్షన్స్ తక్కువ అని చెప్తున్నాను. ఐదర్ మీరు కమ్యూనిస్టుని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు జనతా పార్టీ వచ్చేసరికి చాలా లేట్ అయింది. మీకు ఎమర్జెన్సీ అయ్యి 1975 లో ఇందిరాగాంధీ ఎలక్షన్ చెల్లదు రాజనారాయణ మీద అని చెప్పి జగన్మోహన్ ఎప్పుడైతే ఆయన తీర్పిచ్చారో, ఆ తీర్పు అలహాబాద్ కోర్టు తీర్పిచ్చి మనకి ఎమర్జెన్సీ వచ్చే వరకు కూడా జనాలలో అవేర్నెస్ లేదు. కాబట్టి ఇంతవరకు అర్థం చేసుకోండి. అంటే దాన్ని ఆర్గ్యుమెంట్ కి పెట్టుకోకండి. మీరు ఇది అంటే చాలా డీటెయిల్ గా, ఒక్క నిమిషం, చాలా డీటెయిల్ గా తెలిసిన ఈ విషయాలు నాకు చాలా డీటెయిల్ గా డేట్లతో సహా తెలిసినవి. కాబట్టి నేనేమంటానంటే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది ఆలోచించాలి. ఇప్పుడు సరైన హస్తాలలో ఉంది, దీన్ని మనం మంచిగా తీసుకెళ్లొచ్చు ముందుకి. తప్పకుండా మనం ముందుకెళ్తాం. ఓకేనా? జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని అయితే మనం మార్చలేము. తప్పు జరిగినాయి, చాలా తప్పులు జరిగాయి. సరే, ఏది ఏమైనప్పటికీ స్వాతంత్ర పోరాటం అందరికి అర్థమైందా? తిండి లేక కష్టపడుతుంటే ఇండియా వాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని ఆదరించి చేశారు. బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళు ఎందుకు హిందువుల్ని ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ కి అవసరం లేదు. మనం చరిత్ర తెలుసుకున్నది కాదు. ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకున్నది చరిత్ర కదా.
మనం కావాలి డిస్కషన్ అంటే అందరు కావాలంటే ఇవాళ ఇంకో గంట సేపు ఇదే మాట్లాడుకుందాం, నాకేం అర్థం లేదంటే ఒక పని చేద్దాం, 10:30 నుంచి 12 వరకు ఇవే మాట్లాడుకుందాం, డేట్లతో సహా మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ వెరీ ఇంటెలిజెంట్ సార్. రికార్డ్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం సార్. లేదు 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 10:30కి మనము భగవద్గీత అయిపోయాక ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూర్చోండి, 10:30 నుంచి 12 దాకా మాట్లాడుకుందాం. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మన అభిప్రాయాలు ఇవాల్టి అభిప్రాయాలు, ఆ సమయంలో ఉన్నటువంటి ఆప్షన్స్, ఆ సమయంలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియదు కాబట్టి మనం రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. బట్ మనకు ఉన్న అవకాశాలు ఏంటి, దానికి తగ్గటువంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారా లేదా, అంతవరకు మాత్రమే మనం ఆలోచించగలం. ముందు జరిగింది వేరు, పుస్తకాల్లో వచ్చింది వేరు, మీడియా పూర్ అప్పట్లో ఏమి తెలియదు. సరే చెప్పండి, మీరు ఏం చేద్దామంటారు ఇప్పుడు? సరే మీరు చెప్పండి, ఏం చేద్దామంటారు? మా ఆవేదన సార్, అది అంతకంటే ఆవేదన. ఇప్పుడు నేనేమన్నానంటే మీకు ఆవేదన ఉంటే 10:30 నుంచి మనం మాట్లాడుకుందాము, 12 దాకా మాట్లాడదాం. ఎవరెవరికి ఓపిక ఉందో అందరు ఉండండి, 10:30కి మాట్లాడుకుందాం. జరిగిపోయింది, ఇప్పుడు ఏమి చేయలేం కదా సార్. ఇప్పుడు జరగబోయేది గురించి ఆలోచించి, జరిగిపోయింది ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరుచుకున్నారు, ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరిచి సరైన హస్తాలలో వేశారు దేశాన్ని. ఇప్పటికి మనము కష్టపడి దాన్ని కాపాడుకుంటాం. ఎవరు వచ్చినా ఒకటి గుర్తుంచుకోండి, జరిగేదాన్ని ఎవరు మార్చలేరు. ఒక సమర్థుడు దగ్గర ఉంటే ఏంటంటే మనకు ధైర్యం అంతే. అయితే మనకు సమర్థుడు దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి శివాజీ ఉన్న సమయం లోపల హిందువుల మీద ఊచకోత జరగలేదని చెప్పగలరా? చెప్పలేం. శివాజీ ఉన్నప్పుడు కూడా హిందువుల మీద ఊచకోత జరిగింది. మీరు అంతెందుకు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు అమోఘమైనటువంటి లీడర్స్ ఉన్నారు. గొప్ప శివాజీ తర్వాత సంభాజీ తర్వాత బాజీరావు, తర్వాత వచ్చిన బాజీరావు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. బాజీరావు, ఆ తర్వాత వచ్చినటువంటి పేష్వాలు, వీళ్ళందరూ కూడా బాగానే పరిపాలించారు. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. సో కాబట్టి నేను ఏమంటానంటే ఎంత మంచి పార్టీ అయినా, ఎంత ఎలాంటిదైనా కూడా ఏదో ఒక స్వార్థపరులు ఉన్నంత వరకు కొంత మాత్రమే ప్రోగ్రెస్ అవుతుంది, ఎస్పెషల్లీ డెమోక్రసీలా. ఇప్పుడు మీరు డెమోక్రసీ కాదు చైనా లాంటిది కావాలి అంటే చైనా మొత్తం కమ్యూనిజం. అయితే ఆ రోజుల్లో చైనా వాడు ఏం చేశాడు, చైనా మీద ఒక సామెత ఉంది, పొద్దున్నంత కమ్యూనిజము, రాత్రిపూట క్యాపిటలిజము అనేవాళ్ళు. ఇప్పుడు మీకు కమ్యూనిజం క్యాపిటలిజం అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కమ్యూనిజం అంటే ఏంటి? కమ్యూనిజం అంటే అందరికీ అన్ని దొరకాలి అనేదాన్ని కమ్యూనిజం అంటారు. అంటే అన్ని వస్తువులు గవర్నమెంట్ కి చెందుతాయి, మీకు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండవు, ఏది చేసినా గవర్నమెంట్, కానీ అందరికీ వేతనం దొరుకుతుంది, అందరికీ భోజనం దొరుకుతుంది, దాన్ని కమ్యూనిజం అంటారు. క్యాపిటలిజం అంటే ఏంటి? తెలివికి తగ్గ సంపాదన. సో కమ్యూనిజము క్యాపిటలిజం. మరి కమ్యూనిజంతో వాళ్ళు చాలా రోజుల పాటు కొద్ది మంది చేతుల లోపల ఆస్తులు పెట్టుకొని, కొద్ది మంది చేతుల లోపల గవర్నమెంట్ ఇది పెట్టుకొని అందరికీ కూడుగూడు గుడ్డ మాత్రం ఇచ్చారు. ఇచ్చేసరికి కమ్యూనిస్ట్ కాన్సెప్ట్ ఈస్ గుడ్ అని చెప్పేసి అనుకున్నారు. ఆ కమ్యూనిజం కాన్సెప్ట్ ప్రపంచమంతా వ్యాపించింది. కానీ అమెరికా లోపల వచ్చినటువంటి క్యాపిటలిజం కి అందరు ఆ రోజుల్లో ఇష్టపడేవాళ్ళు. క్యాపిటలిజం అంటే ఏంటి? మీరు సంపాదించినంత డబ్బు మీకు వస్తుంది. అమెరికాలో విపరీతమైనంత ప్లేసు, ఆ ప్లేసు ఎట్లా పెరిగిపోయిందంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని కలుపుకుంటూ పెద్దగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎవడు ఎంత దూరం పరిగెడితే అంత ల్యాండ్, ఆ టైప్ లో అనమాట. వాళ్ళు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టి ఎవడు ఎంత దూరం పరిగెడితే అంత ల్యాండ్. అలా కూడా జోక్స్ ఉన్నాయి. అన్ని దేశాల నుంచి వచ్చేసేసి పడవల లోపల, బోట్ల షిప్లలో వచ్చేసి అమెరికాలో చాలా మంది సెటిల్ అయ్యారు. ఎందుకని? ఎవరి శక్తికి తగ్గటువంటి డబ్బుని వారు సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకున్నారు. యూరోపియన్స్ లో చాలా మంది వచ్చేసారు, చాలా మంది అమెరికాకు వచ్చి అట్లా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు క్యాపిటలిస్టిక్. మీరు చూడండి, యూరోప్ తర్వాత నార్త్ అమెరికా, ఇవి రిచెస్ట్ ప్లేసెస్. మనకి ఈ రోజుకు కూడా ఇవే రిచెస్ట్ ప్లేసెస్. వీటి లోపల ఎక్కువ ఓపెన్ అప్ అయినటువంటి జనాలు కనిపిస్తారు మీకు. మన దగ్గర ఉన్నటువంటి కుంచిపోయినటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండరు. నార్త్ అమెరికా, యూరోప్ లో ఉన్న వాళ్ళు చాలా ఇది. మన దగ్గర ఆధ్యాత్మిక విషయం లోపల మనం చాలా గొప్ప వాళ్ళం అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము మానవ విలువల విషయం తీసుకుంటామో మనం మొదటి నుంచి కూడా క్రూరులమే. మన దేశం లోపల క్రూరులమే. సొంత వాళ్ళని చంపడము, మన సొంత అవసరాల కోసం వేరే వాళ్ళని. ఈ రోజుకు కూడా రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయితే పక్క నుంచి వెళ్ళిపోయే జనాలు మన దగ్గర. మాది ఒక బతికేనా సందులలో పందుల వలె. సో ఎందుకు ఇవన్నీ వచ్చాయి? అందుకే అంటారు కదా, శ్రీశ్రీ ఏమన్నారు ఆయన, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. సో కాబట్టి ఎక్కడ చూసినా కూడా మానవ జాతిని అనగదొక్కడమే జరిగింది. మీరు 1940s లోపల రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఏదైతే జర్మనీ వాళ్ళు అటాక్ చేశారో, యూదులందరినీ, జ్యూస్ అందరినీ చంపేయడం మొదలెట్టారు. అలా 40 లక్షల మందిని జ్యూస్ ని చంపేశారు. వేరియస్ భాగాలలో అత్యంత క్రూరంగా చంపేశారు. ఏమైంది? సో అది మానదు. పోనీ అప్పటి తర్వాత యుద్ధం అయిపోయిందా? అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేశారు. 1945 లోపల యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయింది.
ఫామ్ అయిన తర్వాత మనం పీస్ కీపింగ్ చేద్దాము, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ మన దగ్గర ఉంటారు, అన్ని దేశాలలో శాంతి కావాలి అనుకున్నారు. అది జరిగిందా? అది కూడా జరగలేదు. ఆ తర్వాత ఇంకో 70-80 యుద్ధాలు జరిగాయి, 100 యుద్ధాలు జరిగాయి. ఈ రోజుకు యుద్ధాలు ఆగినాయా? ఆయన ఏమన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి? రామబాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం. ఓకేనా? సో మనము ఇక భగవద్గీతని మాట్లాడుకుందాము. జై శ్రీరామ్. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీన్ని నేను రికార్డింగ్ ఆపేసి మళ్ళీ భగవద్గీతని కొత్తగా మాట్లాడుకుందాం.